నమస్కారం V7 సిటీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా జరుగుతున్న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. తిరుమాడ వీధిలో వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు. జిల్లాలో ఇసుక రవాణా చేసే వాహనదారులు కమిటీ నిర్ణయించిన ఛార్జీలు మాత్రమే వినియోగదారుల నుండి పొందవలసి ఉంటుందన్న జిల్లా కలెక్టర్. తిరుపతిలో 60% వినాయక విగ్రహాలు నిమగ్నం. పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసిన పోలీస్, టీటీడీ, మున్సిపల్ అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు హంసవాహనంపై ఉత్సవమూర్తులైన సిద్ధి బుద్ధి సమేతుడై వినాయక స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వరసిద్ధి వినాయక స్వామి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ విద్యుత్ దీపాలంకరణ మధ్య సుగంధ పుష్పాలతో అత్యంత అద్భుతమైన అలంకరణతో భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఆలయ ఈవో గురుప్రసాద్, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ గణేశాయ నమః. కాణిపాక దివ్యక్షేత్రమునందు స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు 3వ దినమున స్వామివారు నెమలి వాహనంపై ఎక్కి ఊరేగుతూ స్వామివారిని భక్తుల్ని కటాక్షిస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ప్రాతకాలమునందు స్వామివారికి అభిషేకాదులన్నీ కూడా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ, దర్శనము జరిపించడం జరుగుతున్నది. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారి నెమలి వాహనంపై ఉన్నటువంటి స్వామివారిని దర్శించి వారి యొక్క కాలసర్పాది, రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగించుకుంటూ భక్తుల్ని కటాక్షిస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు సత్వరం పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, నరసింహులతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలదారుల నుండి అర్జీలను, వినతులను స్వీకరించారు. శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 93, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 14, పోలీసు శాఖకు సంబంధించి 8, డిఆర్డీఏకి సంబంధించి 1, సర్వేకి సంబంధించి 8, మెడికల్కు సంబంధించి 6, ఏపీఎస్పీడీసీఎల్కు సంబంధించి 1, ఎంఏయుడికి సంబంధించి 7, వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్కి సంబంధించి 1, విద్యాశాఖకు సంబంధించి 1, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి 3, ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి 1, దేవాదాయ శాఖకు సంబంధించి 3, ట్రెజరీకి సంబంధించి 1, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కి సంబంధించి 1, ఎన్హెచ్ శాఖకు సంబంధించి 1, ఆర్ఐఓ శాఖకు సంబంధించి 1, పశు సంవర్ధక శాఖకు సంబంధించి 3, ఇరిగేషన్కు సంబంధించి 2, వెరసి మొత్తం 157 వినతులు రావడం జరిగిందని అధికారులు తెలిపారు. అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రకృతి వ్యవసాయానికి, వాటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, సదరు ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివని, వాటిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణం నందు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇక నుండి ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాలను జిల్లాలోని నలుమూలల నుండి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులు, అధికారులు సదరు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కూరగాయలను, ఆకుకూరలను, పండ్లను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచి ఆరోగ్యకరమైన పద్ధతులతో పండించిన సదరు ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంలో హానికారక క్రిమి సంహారక మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు పండిస్తారు. వాటిని మనం వాడడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని తెలిపారు. అలాగే మనం సదరు ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు పలువురు అధికారులు సదరు కూరగాయలను, ఆకుకూరలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు,
జిల్లా జెడ్పీ ఎన్ఎఫ్ డిపిఎం షణ్ముగం, ఏపీఎం ఐపీ పిడి సతీష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 25 వినతులు వచ్చాయి. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించిన అదనపు కమిషనర్ సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులకు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన వినతుల్లో ముఖ్యంగా నా బిడ్డకు వికలాంగురాలు పెన్షన్ ఇప్పించాలని, మురుగు కాలువలు శుభ్రం చేయించాలని, టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని, గృహాలు కావాలని తదితర సమస్యలు ప్రజల నుండి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, సెక్రటరీ రాధిక, డీసీపీ శ్రీనివాసులరెడ్డి, ఆర్ఓలు సేతు మాధవ్, కేఎల్ వర్మ, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో రుయా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తూ తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 115 ప్రకారం ఏఎన్ఎంలకు 18 నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారిని స్టాఫ్ నర్సులుగా నియమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్టాఫ్ నర్సులు తెలియజేశారు. గత 15 ఏళ్లుగా స్టాఫ్ నర్సులుగా రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న మమ్మల్ని పక్కన పెట్టి ఏఎంలను స్టాఫ్ నర్సులుగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాతో పాటు ఎంతోమంది స్టాఫ్ నర్సులుగా బయట పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న 115 జీవోను వెనక్కి తీసుకొని కాంట్రాక్ట్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ, ఎంత బాధపడి ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ మా విషయం ఇంతవరకు గవర్నమెంట్ వరకు చేరకపోవడానికి కారణం కొన్ని ఉన్నాయి, మాకు అది తెలుసు. కానీ ఈరోజు మీరందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మేము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్లో 2011 నుంచి పనిచేసేవాళ్ళు, దానికి ముందు నుంచి పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు 18 నెలలు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఏదో ఎక్సెస్ అయిన స్టాఫ్ని 18 నెలలు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సుల కొరత ఉంది, అందువల్ల మేమందరినీ త్యాగం చేస్తున్నాము, వాళ్ళందరినీ మేము డ్యూటీల్లో పెడుతున్నాము అన్నట్టు చెప్తున్నారు ఈరోజు అధికారులు. మాకు చాలా బాధాకరంగా ఉంది. కొన్ని లక్షల మంది స్టాఫ్ నర్సులు సంవత్సరంలో బయటకు వస్తున్నారు, ఎంఎస్సీలు బీఎస్సీలు చేసేసి. ఈరోజు వాళ్ళు మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని 1.5 year ట్రైనింగ్ తీసుకొని ఈరోజు మా ప్లేసుల్లో 2000 పైచీలకు పోస్టులు అంటే అదేం తమాషా కాదు. నర్సింగ్ వ్యవస్థకే చాలా పెద్ద పెట్టిది చెప్పాలంటే. ఎందుకంటే 2500 పోస్టులు ఈరోజు ఎంతోమంది నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ చేసి బయట వాళ్ళు ఏదో 10,000కో 15,000కో పని చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఏఎన్ఎంస్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ పోస్టులో పెడతామంటే నర్సింగ్ వ్యవస్థకే పెద్ద పెట్టు లాంటిది ఇది. అసలు మా రూట్స్ వెళ్తాయి దీంతో. ఎందుకంటే రేపు కరోనా లాంటి పెద్ద పరిస్థితులు మళ్ళీ వచ్చినప్పుడు ఇలాంటి స్టాఫ్ ఏం చేస్తారో మనకు తెలీదు, మాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తారనేది. 3.5 సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని 4.5 సంవత్సరం 5.5 సంవత్సరాలు చదివిన వాళ్ళు చేయలేనిది వాళ్ళు ఏం చేస్తారు? మాకు ఇవ్వండి, అవకాశాలు ఇవ్వండి. ఆల్రెడీ చదువుకొని కొన్ని వేల మంది లక్షల మంది బయట తిరుగుతున్నారు, వాళ్ళకి ఇవ్వండి. 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న మాకు ఇవ్వండి అవకాశాలు. తర్వాత 2011 నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ అనేది లేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్ని రూల్స్ను పాటిస్తూ మమ్మల్ని రెగ్యులర్ పోస్టుల్లో రెగ్యులర్ వేకెన్సీస్లో మమ్మల్ని తీసుకున్నారు. ఫస్ట్ మాకు న్యాయం చేయండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఇప్పుడేదో కొత్తగా తీసుకొని వాళ్ళకు 5,000 రూపాయలు ఇంటెన్సివ్ ఇచ్చి వాళ్ళ దగ్గర పని చేసుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి. మేమున్నాం, క్వాలిఫైడ్ నర్సెస్ మేమున్నాం. ఉద్యోగ భద్రత లేకుండా కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం సార్. చీకటి జీవోల్లో 115 జీవో అనేది ఒకటి, ఏదైతే నిరంకుశత్వంగా అన్ని జీవోలను అమలు చేసుకుంటూ పోతామని చెప్పిన విధానంలో తీసుకొచ్చి కనీసం ఏఎన్ఎంలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడన్నా వాళ్ళ సీనియారిటీ ప్రాతిపదిక గడ తీసుకోకుండా సచివాలయంలో అటెండ్ అయినటువంటి ఏదైతే సచివాలయంలో ఏర్పాటు చేశారో దాంట్లో వాళ్ళ నియమితులైనటువంటి ఏఎన్ఎంల దగ్గర నుంచి ఇష్టం వచ్చే వాళ్ళందరినీ జాయిన్ చేయించుకొని వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా, ప్రాపర్ ఎగ్జామ్ పెట్టకుండా 18 నెలలకంతా వాళ్ళని క్లోజ్ చేసి వాళ్ళకి మేము ఈ స్టాఫ్ నర్స్గా ఇస్తాము, వాళ్ళకి ఏది బేసిక్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు. అంటే స్టాఫ్ నర్సెస్లో వాళ్ళు తీసుకొచ్చేసి ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్ని పిఎంపీ డాక్టర్ని మేము ట్రైనింగ్ ఇచ్చి పిహెచ్సిలో నియమిస్తామని చెప్పని నిర్ణయం తీసుకునే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈరోజు నిజంగానే ఫుల్ క్వాలిఫై ఉండి బీఎస్సీ ఎంఎస్సీ చేసి వాళ్ళు స్టాఫ్ నర్స్గా ఫుల్ క్వాలిఫై అయ్యి 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా సర్వీస్ చేసుకుంటూ ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పుడు భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళు ROR ప్రకారమే నియమితయ్యారు. వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ బేస్లో నియమితులైనా సరే రెగ్యులర్గా ఎలా స్టాఫ్ నర్సులుగా నియామకాలు జరిగినాయో అదేవిధంగా నియామకాలు వాళ్ళకి జరిగాయి. ఈరోజు ఒక్కరోజు తీసుకొచ్చేసి వీళ్ళందరి నియామకాలలో వీళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు ఇన్నేళ్ళు పనిచేసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఏం చేస్తారు? ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ముందున్నటువంటి అధికారులే ఈరోజు కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నారు.
వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మినిస్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు. మేము ఈ జీవోని మేము వ్యతిరేకిస్తాము, దీన్ని తీస్తామని చెప్పని మినిస్టర్ గారు ఫస్ట్ హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు, ఇది అన్యాయంగా ఉంది, దీనిపైన మేము సమీక్ష చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. దయచేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మినిస్టర్ గారికి మేము తీసుకెళ్లేది ఏమంటే, సార్ గత జీవోలను పక్కన పెట్టండి, ఏదైతే న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉన్నాయో వాటిని అమలుపరచండి. మీ మీద మేము కొండంత ఆశ పెట్టుకున్నాం. ఎన్నో 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను కడుపు కొట్టకుండా వాళ్ళకు తగిన న్యాయం చేసి వాళ్ళు రెగ్యులర్ చేసిన తర్వాత ఏదైనా ఉంటే వ్యవహారాలు మిగిలి ఉంటే తర్వాత సీనియారిటీ ప్రకారం, అది ఏఎన్ఎంలకు సీనియారిటీ ప్రకారం ఇంతకుముందు ఏదైతే జీవోలు పాత జీవోలు ఉన్నాయో ఆ జీవోల ప్రకారం వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వని చెప్పని మేము కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తనికెళ్ల రవీందర్రావు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం, వేద పండితులు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పర్ఫెక్ట్గా ఎంపీ కానీ మినిస్టర్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిండు ఆ భగవంతుడు. ప్రతి వైకుంఠ ఏకాదశికి కూడా వస్తా. ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చిండు కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కినా, గుండు కొట్టించుకున్నా, భగవంతుని మొక్కు చెల్లించుకున్నా. ఏది ఏమైనా ఆంధ్రలో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా విజయవాడ అంతా అతలం కుతలం అయినా కానీ 74 ఏళ్ళ సంవత్సరంలో వయసులో కూడా పెద్ద ఎత్తున అక్కడనే ఉండి ఎంత ప్రమాదం ఉన్నా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నీళ్ళలోనే వాటర్లోనే 22-30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత ఆయన ఎక్స్పీరియన్స్ తోటి అదంతా కూడా గొప్ప ఎత్తున కాపాడి చంద్రబాబు నాయుడు. ఆయనకు కూడా ధన్యవాదాలు. వర్షాలు కూడా తక్కువ కావాలి, మా తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడి చాలా ఇబ్బందికరమైనాయి. రైతులు కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణలో అందరూ కూడా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మంచి అభివృద్ధి చేసిండ్రు తెలంగాణను. ఇక ముందు కూడా తప్పకుండా వాళ్ళు చేస్తారని కూడా మనం చేస్తాం. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి 1051వ అవతార మహోత్సవం సెప్టెంబర్ 9వ తేదీ తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఉదయం 9:30 నుండి 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు. శ్రీవారి భక్తాగ్రేసుల్లో ఒకరైన శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తీర్థ కైంకర్యాలు ప్రారంభించారు. వీరు భగవద్ రామానుజులు వారికి స్వయాన మేనమామ, గురుతువ్యులు. వీరు రామానుజుల వారికి రామాయణం పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుంచి తీసుకువచ్చేవారు. ఒకరోజు ఆయన పాప వినాశనం నుండి నీటిని కుండలో తీసుకొని వస్తుండగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల నంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేక కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు. అంతటా వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండను చిల్లు చేసి నీరు తాగారు. అందుకు తిరుమల నంబి బాధపడుతూ, వయోభారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్ళి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదు. ఈరోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా అని దుఃఖించారు. అంతలో వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు, చింతించకు తాత, నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా అని తెలిపి తన చేతుల్లో విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటి ధార భూమికి వచ్చింది. ఇకపై జలాన్ని ఈ అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమల నంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే
స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగా అని నామధేయం ఏర్పడింది. உபகாரமாக ஆச்சாரியர் எப்பவுமே எந்த விஷயம் நமக்கு தெரிஞ்சாலும் கூட கூடிய நம்ம திருமலை நம்பிகளுடைய பெரிய அனுகிரகம்தான் பாஷ்யக்காரருக்கு. அதாவது அவர் பாகினேயர், அதனால் அவருடைய அனுகிரகத்தில் எல்லாத்தையும் பண்ணி இந்த பாஷ்யத்தை பிரவர்த்தனம் பண்ண முடியுமா பண்ணினார். அந்த எல்லாரும் சொல்கிறபடியும் தான் ஸ்ரீமத் ராமாயணத்தினுடைய ரகசியார்த்தத்தை ஸ்ரீமத் ராமாயண ரகசிய விவரணம்னு ஒரு கிரந்தம் திருமலை நம்பிகள் பண்ணியிருக்காருன்னு தெரியுது. ஆனால் அந்த புஸ்தகமானது முக்தமாக இருக்கோ கிடைக்கலேன்னு தெரிகிறது. யாருக்காவது தெரிஞ்சால் கிடைச்சால் சொல்லலாம். இந்த புஸ்தகமானது கிடைக்கல முக்தமாக இருக்குது அப்படின்னு தெரியுது. அந்த மாதிரி அந்த ரகசியார்த்தங்கள் எல்லாம் இந்த ஸ்ரீமத் ராமாயணத்தினுடைய ரகசியார்த்தங்கள் எல்லாம் தெரிந்து கொண்டார்னுட்டு நம்மளுடைய குரு பரம்பரையில் இருக்கு. இந்த ராமாயணத்தினுடைய தத்துவம், ஸ்ரீபாஷ்யத்தினுடைய விஷயங்கள் எல்லாத்தையும் சொல்லக்கூடியது எம்பெருமான் ஒத்தந்தான் பரத்வம், பாக்கி எல்லாம் இல்லைங்கிறத பறக்க பேசுறது. ஆனால் அந்த தத்துவத்தையே తానే అనుష్ఠించి కావచ్చు పండిన గ్రంథమానదు 1125 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ గొప్ప కార్యక్రమం అనేది చేసుకోవడం చాలా సంతోషకరం. మీ అందరూ కూడా దీనిలో భాగస్వామ్యమైనందుకు, టీటీడీ తరఫున మేము భాగస్వామ్యమైనందుకు కూడా కృతజ్ఞతలు. అలానే స్వామివారు వచ్చి ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సందేశాన్ని ఇవ్వటం కూడా మనందరికీ చాలా సంతోషకరం. అలానే ఈ కార్యక్రమం ఉద్దేశం మనందరికీ తెలిసిందే. ఆ విలువలు, ఆ సాంప్రదాయాలు, ఆ వాల్యూ సిస్టమ్ అంటాం, అవన్నీ కూడా మనం మరింత ముందుకు తీసుకొని వెళ్ళి హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని. తిరుపతి నగరంలో 3వ రోజు దాదాపు 60% వరకు వినాయక విగ్రహాల నిమజ్జనంకి తరలి వచ్చాయి. వినాయక సాగర్ లో ఏర్పాటు చేసిన చెరువులో తిరుపతి మున్సిపల్ అధికారులు, టీటీడీ అధికారులు, పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు అన్ని విగ్రహాలు ఈ రోజు నిమజ్జనంకి రావడంతో క్రేన్ల సహాయంతో నిమజ్జనానికి ఏర్పాటు సిద్ధం చేశారు. ఈ విగ్రహ నిమజ్జనం రాత్రి 11 గంటల సమయం అయ్యే అవకాశం ఉందని కమిటీ మరియు మున్సిపల్ అధికారులు తెలియజేశారు. దేశంలో ప్రధాన నగరాలకు అంటే ముంబై, బెంగళూరు నగరాల తరహాలో సామూహిక నిమజ్జన మహోత్సవాలను, వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా ఒక క్రమ పద్ధతిలో, క్రమశిక్షణతో, ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిపూరితంగా నిర్వహించుకోవాలని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఒకవైపు నగరపాలక సంస్థ వినాయక సాగర్లో మౌలిక సదుపాయాల సంకల్పన కోసం మీరు చూస్తున్నటువంటి నీళ్లు తెలుగు గంగ నీటితోటి ఈ తటాకాన్ని నింపడము, బ్యారికేడ్ల యొక్క నిర్మాణం కావచ్చు, భారీ కేర్లను తీసుకురావచ్చు, టీటీడీ సహకారంతో మనం నిలబడుకున్నటువంటి ఈ తెప్పలు ఫ్లోట్ కావచ్చు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, తుడా సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి చైర్లు, టెంట్లు కావచ్చు, డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స వైద్య, అదేవిధంగా 108 అంబులెన్స్ కావచ్చు, భారీ క్రేన్లు కావచ్చు, ట్రాఫిక్ ఏమాత్రం అంతరాయం లేకుండా క్రమబద్ధీకరించడం కావచ్చు, బందోబస్తు కావచ్చు, రక్షణ కావచ్చు, పోలీసు యంత్రాంగం చేపట్టడం, ఈ రకంగా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో అంగరంగ వైభవంగా ఇవాళ నిమజ్జనం జరుగుతోంది. అవసరమైన ఏర్పాట్లు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా సంపూర్ణమైనగా చేస్తుంది. ఆ కారణంగానే వేడుకగా జరుగుతుంది. చవితిని పురస్కరించుకొని నగరంలో ఏర్పాటు చేసినటువంటి సుమారు 700 మండపాలు ఇవాళ 3 రోజుల పాటు పూజాధికారులు అందించి మేమిచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఒక వరుస క్రమంలో 5 మార్గాల గుండా ఊరేగింపుగా బయలుదేరి లీలామహాల్ తర్వాత మేము ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద హారతులు అందుకొని వినాయక సాగర్ వైపు రావడం జరుగుతుంది. ఎలాగైనా అన్ని విగ్రహాలను ఈరోజు రాత్రి 12 లోపల ప్రశాంతంగా నిమజ్జనం చేయించి అందరినీ వెనక్కి పంపాలనే సంకల్పంతో అందరం కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుంది. అయితే వస్తున్నటువంటి వాహనాలు ఇటువైపు తిరిగి వచ్చేటువంటి క్రమంలో, అదేవిధంగా ఊరేగింపు కావచ్చు, కొన్ని చోట్ల బాణాసంచ ఉపయోగించడం వల్ల కావచ్చు కొంత ఆలస్యం ఏ విధంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈసారి కొత్తగా మహిళలు, యువకులు, యువతులు
చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. గతంలో మనకు మహిళలు ఈ ఊరేగింపుల్లో నిమజ్జనంలో కల్పించేవారు కాదు. వినాయక నిమజ్జన కమిటీ సూచనల మేరకు కమిషనర్ గారు మా సలహాలు తీసుకునేసి ఆ సలహాలు తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ఎవరెవరు ఏ పనులు చేయాలా చెప్పి వాళ్ళ ద్వారా కమిషనర్ గారు చేయిస్తున్నారు. ఫిషరీస్కి సంబంధించి ఫైర్స్కి సంబంధించి గజ ఈతకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టీటీడీకి సంబంధించి లైటింగు, మైక్ సెట్లు ఇవన్నీ కూడా లైవ్ ఇవన్నీ కూడా టీటీడీ చేయడం జరిగింది. అదేవిధంగా తుడా వాళ్ళు ఇక్కడ టెంట్స్ అవన్నీ కూడా వేయడం జరిగింది. మేజర్ పార్టు కమిషనర్ గారు మున్సిపాలిటీ ద్వారా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ యొక్క మట్టితో తయారు చేసిన విగ్రహాలనే పూజించాలని చెప్పేసి కూడా మున్సిపాలిటీ ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము చెప్తూనే ఉన్నాము. అయినా కూడా కొన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ రావడం జరుగుతుంది. తిరుపతిలో అయితే మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన విగ్రహాలు తయారు చేయడం లేదు. కేవలం బొమ్మల క్వార్టర్స్లో పేపర్ గుజ్జుతో తయారు చేసిన విగ్రహాలని తయారు చేస్తున్నారు. ఆ విగ్రహాలు ఇక్కడికి వస్తున్నాయి. కొంతమంది ఎక్కువగా డబ్బిచ్చి ఇతర ప్రాంతాలను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కింద అడుక్కు వెళ్ళిపోయేసి కాంక్రీట్ మాదిరి ఇక్కడ చేరిపోయి భవిష్యత్తులో ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు ఉంది. వినాయక చవితి తర్వాత 3వ దినము దాదాపుగా తిరుపతిలో దాదాపు 400 నుంచి 450 మంది మాకు అఫీషియల్గా అందిన సమాచారం ప్రకారము దాంట్లో 197 విగ్రహాలు ఈరోజు ఆన్లైన్ ఆఫ్లైన్లో మా దగ్గర అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఈరోజు నిమజ్జనానికి రెడీ అయ్యారు. ఇవి కాకుండా అపార్ట్మెంట్లో, ఆఫీసులు, లాడ్జెస్లో ఉన్న ఒక 100ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నియర్లీ 300 విగ్రహాలు. వీటికి అనుగుణంగా మా తిరుపతి ఎస్పీ గారు సుబ్రాయుడు సార్ ఉత్తర్వుల మేరకు 250 మెంబర్స్ ట్రాఫిక్ అండ్ ఈ గణేష్ ఘాట్లో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల సహకారంతో ఇక్కడ మాకు పోలీస్ సిబ్బందికి ప్రజలందరూ సహకరిస్తే భక్తులందరూ వితిన్ 11 గంటలకంతా ఈ నిమజ్జనం కంప్లీట్ చేయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాము. అట్లీస్ట్ ఇంకొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా 12 లోపల కంప్లీట్ చేస్తాం. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని తిరుపతి అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి సిబ్బందులకు ఆదేశించారు. విజయవాడ వరద ముంపు ప్రాంతంలో గత 3 రోజులుగా తిరుపతి అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. సోమవారం విజయవాడ 19వ డివిజన్లోని పున్నమతోట తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు, విద్యుత్ పునరుద్ధరణ పనులతో పాటు అన్ని ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లే కార్యక్రమం చేపట్టారు. పెద్ద పెద్ద యంత్రాల ద్వారా నీరు తొలగించే పనులను చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ స్వయంగా బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లి వారికి కావాల్సిన సౌకర్యాలు అడిగి తెలుసుకుని కల్పిస్తున్నారు. ఈ సహాయక చర్యల్లో డీటీ శ్యామ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానీ బాషా తదితరులు ఉన్నారు. జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి 76 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుండి జిల్లా ఎస్పీ 76 ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించి సకాలంలో విచారించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యతను ఇస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలపై చర్చలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చునని, ఆ ఫిర్యాదులను కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణిస్తామని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు జిల్లా ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, పరిపాలనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నాణ్యతగా, అర్థవంతంగా, రీఓపెన్కి తావు లేకుండా సకాలంలో పరిష్కరించాలని, అలాగే బిఎల్ఓలు, ఎస్ఎస్ఆర్లు 2025వ ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించి లోపాలు లేని ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మండల, గ్రామస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీఓపెన్ చేసిన ఫిర్యాదులపై బిఎల్ఓలు చేపట్టిన ఎస్ఎస్ఆర్ 2025 ఇంటింటి సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోపు నాణ్యతగా, సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని, ఫిర్యాదులు పరిష్కరించినవి మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని,
పరిష్కరించలేని ఫిర్యాదు అయినచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియచేయాలని వారితో మాట్లాడాలని తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా 1-2 సార్లు చదివి అర్థం చేసుకోవాలని, ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారులని ఫోన్లో సంప్రదించి మాట్లాడాలని అన్నారు. క్రింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానమిస్తే మళ్ళీ రీఓపెన్ అవుతాయని, దానికి సంబంధించిన అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. పంచాయతీరాజ్, ఏపీఎస్పీడీసీఎల్, డిఎంహెచ్ఓ, డ్వామా తదితర శాఖల అర్జీదారులకు పంపిన రిప్లైలను పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీదారునికి ఇచ్చే సమాధానం స్పష్టంగా తెలియచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఒక షెడ్యూల్ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని, అందరూ అధికారులు బాధ్యతగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా చేపట్టాలని తెలిపారు. అలాగే బిఎల్ఓలు ఎస్ఎస్ఆర్ 2025 ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించి లోపాలు లేని ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని, ఏదైనా పొరపాట్లు వస్తే సంబంధిత అధికారి బాధ్యులవుతారని, తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇంట్లోని వారి పిఎస్ఈ, డిఎస్ఈ ఓటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని, అందులోని ఫోటో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉందా అని చూసి అవసరమైతే మరొకసారి ఫోటో సేకరించాలని, కుటుంబ సభ్యుల్లోని సభ్యుల వివరాలు సరిచూసుకొని వారిలో ఎవరికైనా మరొక పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంటే వారితో మాట్లాడి వారి అంగీకారం మేరకు ఒకే చోట తొలగించి కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా నిర్దేశిత ఫారం నందు వివరాలు నింపిన మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోపాలు లేని డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ తయారు చేసుకోవాలని సూచించారు. వచ్చే ఆదివారం నాటికి సర్వే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే తక్కువ పురోగతి ఉన్న సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో మరింత ఫోకస్గా పనిచేయాలని సూచించారు. పురోగతి చేయించకుండా నిర్లక్ష్య వైఖరిగా ఉన్న సిబ్బందిపై చర్యలకు కలెక్టర్ ఆదేశించారు. ఫోటో ఎలక్టోరల్ రోల్ పరిశీలనకు పరిశీలకులు వస్తారని, జాగ్రత్తగా లోపాలు లేని ఓటర్ జాబితా సిద్ధం కావాలని ఆదేశించారు. యువకులు గంజాయి సేవించి మత్తులో 4గురిపై బీరు బాటిల్స్తో దాడి చేసి గాయపరిచిన సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం 46, 47వ డివిజన్లో కొంతమంది యువకులు గంజాయి సేవించి మత్తులో అమాయకులపై దాడులు చేస్తున్నారని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడికి టీడీపీ నగర అధ్యక్షుడు చిన్నబాబుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ సంబంధిత అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ రామ్కిషోర్ను వివరణ అడగ్గా దాడి చేసిన యువకుల్లో 3గురిని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కార్యాలయం వెలుపల టీడీపీ నగర అధ్యక్షుడు చిన్నబాబు బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 46, 47 2 వార్డుల్లో వినాయకపురం వినాయకుడి గుడి దగ్గర ముఖ్యంగా కొంతమంది యువకులు రాకీ, ప్రేమ్, బాబ్జీ తదితర వ్యక్తులు, షాలు లాంటి వ్యక్తులంతా కూడా గంజాయి తీసుకొని నిష్కారణంగా తిరుపతి లాంటి ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉంటే తమ్ముడు గోపీనాథ్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ బావగారైన సాయి గోపీనాథ్, అదేవిధంగా రమణమ్మ గారు, అక్కడ ఉండే మహిళల మీదంతా కూడా, ఇతర వ్యక్తుల మీద కూడా, మా మహేష్ రాజు, ప్రవీణ్ రాజు లాంటి వాళ్ళందరి మీద కూడా నిష్కారంగా బీరు బాటిల్తో దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు. అంటే తిరుపతిలో మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, గడిచిన ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు, స్థానికంగా రాజకీయంగా ఉండే వ్యక్తులంతా కూడా గంజాయిని ప్రోత్సహిస్తూ ఎటువంటి వివాదం లేకుండా ప్రశాంతంగా అన్ని వర్గాల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులేని ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి సంబరాలు చేసుకుంటూ ఉండి తిరుపతిలో పవిత్రంగా ఒక హిందూ ధార్మికంగా 3 రోజుల పాటు ఫస్ట్ రోజు, 2వ రోజు, 3వ రోజు ఒక వినాయక చవితి చేసుకుంటూ ఉంటే, అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే, ముఖ్యంగా గంజాయి సేవించి యువకులు ఎక్కడైతే ఒక ప్రశాంత వాతావరణం ఉందో ఆ వాతావరణం డిస్టర్బ్ చేస్తున్నారు. మేము ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని కలిసి ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులందరూ తక్షణం అరెస్ట్ చేసి గంజాయి మూలాలంతా కూడా కొంత వ్యక్తులు మాకు కూడా చెప్పారు. ఆ కపిల్ తీర్థం బైపాస్ రోడ్లో ఒక ప్రైవేట్ స్థలంలో కూడా గంజాయి తీసుకుంటూ ఉంటారని కూడా మా దృష్టికే వచ్చింది. మరి పోలీసులు కూడా తక్షణం దాని మీద స్పందించంటే ఎస్పీ గారు కూడా తక్షణం స్పందించి అలిపిరి సీ కూడా ఫోన్లో చెప్పడం జరిగింది. ఈరోజు నిమజ్జనంలో ఉన్నాం, రేపు అందరిని అరెస్ట్ చేస్తామంటారు. ముఖ్యంగా వినాయకుడి యొక్క విగ్రహాన్ని కూడా పాల్గొంటున్నారంటే వాళ్ళు ఏ స్థితిలో మతి సమితం లేకుండా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే కూడా, అదేవిధంగా వ్యక్తి యొక్క మరి గోల్డ్ చైన్ కూడా లాక్కోపోయినారంటే పట్టపగులు రాత్రి లేకుండా కూడా వాళ్ళకి ఏది నచ్చితే అది, అంటే చైన్లు కానీ బాటిల్ కానీ అన్నీ తీసుకుపోవడము, గాయాలు చేయడము, అంటే మహిళలను కూడా దుర్భషాడము, ఇవన్నీ కూడా తిరుపతిలో ఎప్పుడు జరిగేవి కాదు. ఇలాంటివన్నిటి కూడా తక్షణం
వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తిరుపతిలో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చి గోపి వాళ్ళ బావగారి అందరికి కూడా ప్రేమ్ కానీ రమణ గారి అందరికి కూడా న్యాయం చేయాలని ఎస్పీ గారిని కోరడం జరిగింది. మా శివజ్యోతి నగర్లోని విజయపురం కాలనీలో కొంతమంది గంజాయి సేవించి ఒక 30 మంది దాకా వచ్చి ఒకేసారి మహిళలను లేకుండా ఎవరిని లేకుండా ఈవెన్ దేవుడి మీద సైతం చైర్లు తీసుకొని విసరడం జరిగింది. ఆ ఇష్యూలోనే మాకు కూడా దెబ్బలు అవన్నీ తగిలాయి. నేను పిడిలైట్ కంపెనీలో నేను జాబ్ చేస్తుంటాను. మామూలుగా ఎలాంటివి మామూలుగా కోల్డ్ హార్టెడ్గా ఉన్నారు వాళ్ళైతే అసలు అదే మా ఇష్యూ మాకు ఉందా లేదా సమస్య ఉందా లేదా కూడా లేకుండా వాళ్ళు కొడతానే ఉన్నారు. అదేవిధంగా నిన్న బీర్ బాటిల్స్తో తల మీద మా బావం 2 సార్లు తల మీద కొట్టి అతనికి తగలకపోతే నన్ను ఇసిరడం వల్ల ఇక్కడ క్రాక్స్ అయ్యాయి. మళ్ళీ అలానే చైర్లు అక్కడ రాళ్ళు అవన్నీ దొరుకుని కూడా వేస్తున్నారు. చైన్ ఒకటి ఉంటే కూడా సరే దాన్ని కొట్టి మరి దాన్ని లాక్కొని వెళ్ళిపోయారు. జిల్లాలో ఇసుక రవాణా చేయు వాహనదారులు జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలకే ఇసుకను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత వాహనదారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గనులు, భూగర్భ గనుల శాఖ, రవాణా శాఖ, ట్రాక్టర్లు, లారీ, టిప్పర్ల యాజమాన్యంతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇసుకను రవాణా చేయు వాహనదారుల నుండి పలు సూచనలు, సలహాలు తీసుకున్న మేరకు రవాణా ఛార్జీలను నిర్ణయించడం జరుగుతుందని అన్నారు. కావున ఇసుక రవాణా చేయు వాహనదారులు, వినియోగదారుల నుండి ఇసుక కమిటీ నిర్ధారించిన రవాణా ఛార్జీలకు లోబడి వసూలు చేయవలసిందిగా తెలిపారు. సదరు వివరాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అనంతరం జిల్లాలో ఇసుక సరఫరాకు సంబంధించిన వాహనదారులు పలు సమస్యల గురించి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్, జిల్లా రవాణా అధికారి వి సుబ్రహ్మణ్యం, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన చివరిలో చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి ఏడాది పూర్తయిందని తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గత చేదు అనుభవాన్ని గుర్తు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా కుట్ర, రాజకీయ పాలనను రాష్ట్ర ఓటర్ ప్రజానికం అంతం చేసేందుకు నడుం బిగించి ఓడించి సాగనంపారని గతాన్ని గుర్తు చేశారు. ప్రజలు కోరే ఆదర్శవంతమైన పాలనను నేడు కూటమి పాలన అందిస్తుందని కొనియాడారు. విజయవాడ వరద బీభత్సంలో చేసిన వైకాపా కుట్రలను విమర్శించారు. దీనికి సంబంధించిన ఎన్నో విషయాలపై మీడియాకు అందించారు. అలాంటి నిబద్ధత గల పరిపాలన అందించిన నాయకుడిని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి 70 దేశాలలో ప్రజలందరూ కూడా ఆయనకు బాసటగా ఇచ్చారు. విడుదలైనాక ఆయన ఏదైతే విడుదలైతే అక్కడి నుంచి ఇంటికి చేరాలంటే మరుసటి రోజు 12 గంటలు పట్టింది ఆయన అక్కడికి చేరడం. అంటే ఆ విధంగా ప్రజల యొక్క అభిమానాన్ని చురుగన్న నేత చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా రాష్ట్రంలో ఆ రోజు అల్లకల్లోలమైన పరిపాలన ఏ విధంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చిన్న దీన్ని కూడా రుజువు చేయలేకపోయారు. అదేవిధంగా ఏదైతే అక్రమ కేసు పెట్టారో కేసులో ఇరికించింది కూడా అరెస్టు చేసిన తర్వాత కేసులో పేరు పెట్టే దీనికి దిగజారారంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాక దేశంలో ఉన్న తెలుగు వారే కాక ఇతర భాషా రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని తీవ్రంగా కూడా ఖండించింది మనం చూసాం. టెర్రరిస్టు పాలన తలపించే విధంగా 5 ఏళ్లు వైసీపీ పాలన జరిగిందనేది మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఒకసారి ఈ సందర్భంగా కూడా తలుచుకుంటూ మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాలు ఉండే పేదలందరి కోసం తప్పించే మనస్తత్వం. మరొకసారి ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా జరుగుతున్న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. తిరుమాడ వీధిలో వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు. జిల్లాలో ఇసుక రవాణా చేసే వాహనదారులు
కమిటీ నిర్ణయించిన ఛార్జీలు మాత్రమే వినియోగదారుల నుండి పొందవలసి ఉంటుందన్న జిల్లా కలెక్టర్. తిరుపతిలో 60% వినాయక విగ్రహాలు నిమగ్నం. పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసిన పోలీస్, టీటీడీ, మున్సిపల్ అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.